ఈ దేశానికి ఎంత పెద్ద పైసల కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తి ఒక్క మాడోళ్ళకే ఉన్నదబ్బా. ఎప్పటికైనా దేశాన్ని కాపాడేది మా పెద్దమ్మలు, చిన్నమ్మలు, అక్కలు, చెల్లెండ్లు, వదినలు, మరదన్ల ముందు చూపే. అండ్ల జరంతా నేను కూడా ఉన్నాను అనుకోండి. మా జాగ్రత్తలే, మా ఆలోచనలే, మా ఆశలే ఎప్పటికైనా రక్షణ. నీ సోదాపు గంతపతారా మీకెక్కడిది అని తీసి పడేకుర్రి. బంగారం కొందామని ఎంటబడి కొనిపించేది మేమే కదా మరి. ఇదెక్కడి కథరో, రేటు పెరిగితే గిరాకీ తగ్గాలే గాని పెరుగుడేంది? ఆవు మరి నిరుడు జనవరికెంచి మార్చి దాకా దేశంలో 137 టన్నుల బంగారం బేరం అయితే ఈ కిత్తకు 151 టన్నులు దాటింది. అంటే ధరలు దడదడలాడిస్తున్నా 14 టన్నులు ఎక్కువే కొన్నారంటే సుడున్రిగా. టన్ను అంటే 1000 కిలోలు మరి. అప్పుడు తులం 83,000, ఇప్పుడు 150,000 మీదే. రేటు రాకెట్ ఎక్కినాక కూడా గింతకానం ఎట్లా కొన్నారు అంటారా? చాలా మంది పెట్టుబడి పెడుతుండ్రట. అంటే కడ్డీలు, బిస్కట్లు, గోల్డ్ బాండ్లు కొనుడు. గిట్లా 82 టన్నులు తీసుకుంటే నగలు, నెక్లెస్ల కోసం 66 టన్నులు కొనుక్కపోయిండ్రట దేశమంతా కలిపి. మున్పు ఇవి ఎక్కువ అవి తక్కువ ఉంటే ఇప్పుడు ఉల్టా అయిందన్నట్టు. మాల్ మస్తు పిరమయ్యేటరకు పైసలున్నోళ్ళు ముందే కొని పెట్టుకుంటుండ్రన్నట్టు. రేపు ఇంకింత పెరిగితే ఫాయిదా అవుతుందని. సో అదొక స్మార్ట్ చాయిస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. వేరేది ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయినా కొంత గొప్ప నాలెడ్జ్ ఉండాలి. గోల్డ్ ఏంటంటే ఎట్లయినా కొంటే పక్క పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్గా ఉంటుందని తీసుకుంటున్నాము. ప్లస్ పిల్లలకి యూజ్ అవుతుందని తీసుకుంటున్నాము. మళ్ళా బంగారం మన కాడేం వెళ్ళదబ్బా, బయట దేశాలకెళ్ళి తెచ్చుకోవాల్సిందే. గట్ల 3 నెలల్లో 186 టన్నులు దించుకుంటే నిరుడు గిదే టైంకు తెచ్చుకుంది 141 టన్నులే. ఇక ఈ ఏడాది లెక్కలు చూస్తే పోయినేడు 712 టన్నుల బంగారం బేరం అయితే ఈ తాపకు దాన్ని దాటే ఛాన్స్ ఉన్నదట. ఇవాళ దేశమంతా అందరి ఇండ్లల్లో ఎంతుందో ఎరికేనా? 25,000 టన్నుల కాంచి 35,000 టన్నులు. అంటే 3 కోట్లకెంచి 3.5 కోట్ల కేజీలు. ఈ మాల్ విలువెంతంటే 462 లక్షల కోట్ల రూపాయలు. గీ లెక్కలన్నీ ఏముంది గాని చేతిలో పైసలుంటే ఇంత కొనుండ్రుల్లా రేపు బంగారం ఇంకింత బంగారం అవుతుందేమో మరి.